పాన్ ఇండియా బడ్జెట్ తో యాక్షన్ డ్రాప్ లో అన్ని ఎలిమెంట్స్ ఉండేలా స్టోరీ సిద్ధం చేశారట. ఇటీవలే కూలీ షూటింగ్ బ్రేక్ లో జరిగిన చర్చలో నాగార్జున సానుకూలంగా స్పందించినట్టు వినిపిస్తోంది. తోటి సీనియర్ హీరోలు మాత్రం నేటితరం స్టార్ హీరోలతో ధీటుగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ రికార్డుల మీద రికార్డులు ఏర్పాటు చేస్తున్నారు. కానీ నాగార్జున మాత్రం బాగా డౌన్ అయిపోయాడు. గత ఏడాది నా సామిరంగ చిత్రంతో పర్వాలేదు అనే రేంజ్ హిట్ ని అందుకున్న ఆయన ఈ ఏడాది కూలీ కుబేరా చిత్రాల ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. నాగార్జున ఈ 2 సినిమాల్లోనూ ఆయన హీరోగా చేయడం లేదు, కేవలం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడంట. అయితే ఆయన 100వ చిత్రంపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ 100వ చిత్రం ఆయన కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని రేంజ్ బ్లాక్ బస్టర్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమాకు దాదాపుగా 100 కోట్ల రూపాయల బడ్జెట్ ని ఖర్చు చేయబోతున్నట్టు సమాచారం. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆయన 100వ చిత్రానికి తమిళ దర్శకుడు కార్తిక్ దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తోంది. తమిళంలో ఈయన నితం ఓరువానం అనే సూపర్ హిట్ సినిమాని తెరకెక్కించాడు. ఈ చిత్రం తెలుగులో ఆకాశం అనే పేరుతో విడుదల అయి మరి శ్రమ ఫలితాన్ని దక్కించుకుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా వస్తుందని సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.